దేవుని మాటలు అందించినటువంటి ప్రవచనానికి సభ తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత సందీప్ రానన్నారా త్వరగా. తర్వాత రేవంత్ రెడీగా ఉండాలి. మానవ ప్రపంచానికి క్రీస్తు చూపిన మాదిరి అను క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నీ పొరుగు వారిని ప్రేమించడం ఎలా. ప్రభునందు ప్రియులారా, నేడు సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఒక్కడిగా కలిసి ఉండాల్సిన మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. దీనికి కారణం వారిలో రోజు రోజుకి పెరుగుతున్న పగ, ఈర్ష, ద్వేషం. మరి సమాజంలో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకసారి బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 22:39 మత్తయి సువార్త 22:39 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ చెబుతుంది. నీ పొరుగు వారిని వాడు కూడా మనలాంటి మనిషి అనుకుంటే అతనిపై మనకు ఈర్ష్య, ద్వేషం కలుగుతాయి. అలా కాకుండా మన ప్రక్కన ఉన్న ప్రతి మనిషిని దేవునిలా చూస్తే అతనిపై మనకు ప్రేమ తప్ప మరి ఏమీ కలుగవు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరం ఆలోచించగలిగితే ప్రపంచంలో నేరాలు ఘోరాలు జరగవు. ప్రపంచం అంతా ప్రేమలతో నిండిపోతుంది. గనుక ప్రియులారా, నీ సహోదరునిగా కాకుండా ఆ దేవునిలా చూసి తండ్రి చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా దేవుని గురించి మాటలు వినిపించినటువంటి సందీప్కు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. తర్వాత సోఫియా మన మధ్యలో ఉన్నది చిన్న బిడ్డ. మరి తాను నేర్చుకున్న దేవుని మాటలు వినిపించాలని సమయాన్ని అందిస్తున్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనిషికి దేవుడు అర్థమయ్యాడా. ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది. ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది. ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది. ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది. ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటున్నాడు, కానీ దేవుని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుంటున్నారు. మనుషులు ఎక్కువగా గుట్కాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తిని త్రాగిన వారిని మనం చూసినప్పుడు ఎందుకంటే వీటిని తిని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని మనం అడిగితే, బ్రదర్, దేవుడు సృష్టిలో అన్నీ పెట్టాడు కదా, త్రాగితే తప్పేముంది అంటాడు. అంటే వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాడు. మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఒకటి ఉంది. దాంతో వాడిక లేవలేడు. అది ఎలా ఉంటుందంటే, నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను, గన్నేరి పప్పు పెట్టాను, మరి జీడిపప్పు ఎందుకు తింటున్నావు, గన్నేరి పప్పు ఎందుకు తినడం లేదు అని దేవుడు అడిగితే వాడేమైపోతాడోనండి. అందుకే దేవునికి కౌంటర్ వేయాలని చూడకండి, మీరు ఎన్కౌంటర్ అయిపోతారు. దేవునికి షటార్ వేయకండి, దేవునిలో సెట్ అవ్వండి. దేవుడు నీ మంచి కోరాడు కనుకే మంచి ఆహారం తీసుకో అని అంటున్న దేవుని మాట వినకుండా దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు. మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు, భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. ఎందుకంటే దేవుడు వీరికి అర్థం కాలేదు. మరి దేవుడు మనకు అర్థం కావాలంటే మనం ఏమి చేయాలో తెలుసా? కీర్తన గ్రంథము 1:2 కీర్తన గ్రంథము 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే దేవుని వాక్యం మనం ఆనందంతో చదవాలి. చాలామంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ చదువుతుంటే నిద్ర పెట్టుకో బైబిల్ దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే మంచి మనిషిగా తీర్చిదిద్దబడతావు. కాబట్టి బైబిల్ని సరి అయిన రీతిలో చదివి అర్థం కోరుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మంచిదండి. చక్కగా దేవునికి కౌంటర్ వేయకూడదు, ఆయన కౌంటర్ వేస్తే మనం ఎన్కౌంటర్ అయిపోతామని తాను నేర్చుకున్న మాటలు అందించారు.